మన దేవుడైన ప్రభువుని గురించి, యెహోవాను గురించి అనుభవపూర్వకముగా భక్తులు ఆరాధించి కీర్తించి స్తోత్రగానం చేయుట శ్లాఘనీయమైన సంగతి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము దాకా గొప్పవాడైన దేవుడు, ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడు, పూజింపదగిన నామము కలిగిన వాడు. ఆ ప్రభువును ఆరాధించుటకై చేరి వచ్చిన మనము దేవుని వాక్య వెలుగును ఆధారం చేసుకొని ఈ కీర్తనాకారుడు దేవుని ఎలాగూ ఆరాధించటానికి ఆరంభించినాడు, కొన్ని విషయాలు మనం కూడా నేర్చుకొని ఆ భక్తులతో కలిసి ప్రభువును సంస్తుతించి ఆరాధించినట్లుగా ప్రభువు మనకు సహాయం ఇచ్చేయునుగాక. మన ప్రభువు గొప్పవాడు, గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్. గొప్పవాడు, గ్రేట్ గాడ్. ఎందుకు ఈ దేవుడు గొప్పవాడు? చాలా లక్షణాలు వాక్యంలో గ్రంథస్థం చేయబడ్డాయి. కీర్తనల్లో 5 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 18వ కీర్తన, Psalm 18 verse 50. 18వ కీర్తన 50వ వచనం. Psalm 18 verse 50. 18వ కీర్తన 50వ వచనం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు. చాలు, ప్రభువు గొప్పవాడు. ఎందుకంటే గొప్ప రక్షణ ఇచ్చినాడు, గ్రేట్ సాల్వేషన్. ఇదే అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో యాంప్లిఫై చేస్తూ, అంటే జూమ్లో మనకు కనపడేటట్లుగా చిత్రీకరిస్తున్నాడు. హౌ కెన్ వీ ఎస్కేప్ సో గ్రేట్ సాల్వేషన్? ఈ గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుంటాం? ఏ రక్షణ అది? గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. లోకములో గొప్పవి అని పిలువబడేవి, ప్రకటించుకునేవి, పరిచయమైనవి, కోకొల్లలు, అన్నిటికీ మించి గొప్పది లోకంలో ఏదైనా ఉంది అని అంటే దేవుని ద్వారా మనం పొందిన మేలుల్లో మొదటిది రక్షణ. ఇది మనుష్యుడు చేయలేనిది, మనుషునికి సాధ్యం కానిది, మనుష్యుడు తనకు తానుగా ప్రయత్నాల ద్వారా, భక్తి ద్వారా చేసుకోలేనిది. ఇది దేవుని బలియాగం ద్వారా కలిగింది. ఆయన పేరే రక్షకుడని వాక్యంలో మనం చూస్తాం. అది మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఏం చేస్తాడు? బాగు చేయను అని చెప్పలేదు, అక్కడ సహాయం చేయను అని చెప్పలేదు. అవన్నీ రక్షణలో భాగమే. కనుక ఈ విల్ సేవ్ us. ఆయన మనలను రక్షించును. దేని నుండి రక్షిస్తాడు? పాపమున నుండి ఆయన రక్షించడానికి సమర్థుడు. దానికే కొత్త నిబంధనలో రకరకాల పర్యాయ పదాలు వాడబడుతూ వచ్చినాయి. మీరు మారు మనస్సు పొందనిడల అలాగే నశిస్తారు అని మారు మనస్సు అనే పదం వాడబడుతూ వచ్చింది. రెండవది యోహాను సువార్త 3వ అధ్యాయంలో పైనుండి జన్మించుట, బర్త్ ఫ్రమ్ అబవ్, దాన్ని బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అని పిలుస్తూ వచ్చినారు. తర్వాత ఎఫెసీ పత్రిక 1:7 విమోచనము, పాపక్షమాపణ, ఇలాగ చాలా పర్యాయ పదాలన్నీ కలబోసి ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేసిన ఒక పదం రక్షణ. ఇది మానవ జ్ఞానమునకు, ఊహకు మించింది. మనం చాలాసార్లు చాలా తేలిగ్గా తీసుకుంటాం, తేలిగ్గా మాట్లాడుతుంటాం. ఎవరు ఎన్నడూ ఏ తరములోనూ, ఏ జాతిలోనూ, ఏ యుగములోనూ ఇవ్వు అనేది దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించినాడు. అందుకే దీన్ని భిక్ష అంటాం, దానము అంటాం, వరము అంటాం, ఈవి అంటాం. ఆయన అనుగ్రహించిన కృపా మహిమ. పాత నిబంధనలో భక్తులు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిస బ్రతుకులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గురించి చెప్పబడింది. ఫరో దినాల్లో వారు మూల్గిరి, దేవర్ గ్రోనింగ్, ప్రార్థన చేయటానికి వీలు లేనంతగా శరీరంలో విసిగిపోయారు.
కృషించిపోయారు. బైబిల్లో రాయబడింది, నిర్గమకాండంలో ఆ మూలుగులు విని దేవుడు తానే దిగి వచ్చి మోషేను పంపించారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మూలిగే వాళ్ళు ఎంతకాలం బతుకుతారు? ఎవరు మూలుగుతారు? నాకంటే మీకు బాగా తెలుసు. భారంతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, రోగపీడితులైన వారు, మనస్సెయ్య మీద ఉన్నవారు, చావో రేవో అన్నట్టుగా కొట్టుమిట్టాడుతున్నవారు, పడకల్లో ఉన్నవారు. సాధారణంగా మూలుగుడం అనేది మనం చూస్తూ ఉంటాం. మూలుగులు ఆరంభించబడినాయంటే వయసు పైబడిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చిందేమో మరణం అనేది సాధారణంగా మనం తెలుసుకునే సంగతి. ఇప్పుడు పాత నిబంధనలో మూలుగుతున్న వాళ్ళు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమయ్యారు? మరి మూలిగే వాళ్ళు ఏమవుతారు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు పాపముల చేత అపరాధముల చేత మూలిగి 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 పాత నిబంధనలో, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమైపోయారు? చనిపోయారు. పాత నిబంధనలో మూల్గులకు మోషే సరిపోయాడు విడిపించడానికి. కొత్త నిబంధనలో మూల్గులకు మోషే సరిపోవడం. అందుకే మోషే కంటే గొప్పవాడు పరలోకపు మోషేన యేసు ప్రభు వారు దిగి వచ్చినారు. పాత నిబంధనలో మూలుగులకు గొర్రెపిల్ల రక్తము సరిపోయింది. కొత్త నిబంధనలో మరణానికి ఆ ఇంటింటికి ఒకే గొర్రెపిల్ల రక్తం సరిపోలేదు. అందుకే జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు వారు అమూల్యమును నిర్దోషమును నిష్కళంకమైన రక్తాన్ని మన కొరకు ఇయటానికి భూమి మీదకి ఆరోధించాడు. పాత నిబంధన బలి కంటే కొత్త నిబంధన బలియాగం అమోఘం. పాత నిబంధన క్రయం కంటే కొత్త నిబంధన క్రయం ఊహ కాందనేది. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఇది నా రక్తము వల్ల అయిన ధర్మశాస్త్రం అన్నాడా? పాత నిబంధన అన్నాడా? క్రొత్త నిబంధన. పాత నిబంధన రక్తం వల్ల కాదు, అది ధర్మశాస్త్రం వల్ల. ట్యాబ్లెట్స్, ఒక పలక మీద 5 ఆజ్ఞలు, ఇంకొక పలక మీద 5 ఆజ్ఞలు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పలకలు పోయినాయి, పరిశుద్ధుడు వచ్చాడు. పాత నిబంధనలో ఆ భక్తులో ఆ గొర్రెపిల్ల ద్వారా కలిగే పాప ప్రాయశ్చిత్తాన్ని బట్టి మన ప్రభువు గొప్పవాడు అని ఆరాధించగలిగితే, కొత్త నిబంధనలో ఆయన బలియాగము ద్వారా మనకు కలిగిన రక్షణను బట్టి ఇంకెంత ఎక్కువగా మనం ఆరాధించాలి. కనుక ప్రభువు గొప్పవాడు. మొదటి కారణం ఏంటంటే గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ అనుగ్రహించినాడు. రెండవది 99వ కీర్తన, సామ్ 99. వర్స్ 3, 3వ వచనం. 99వ కీర్తన 3వ వచనం. వారు స్తుతించెదరు యెహోవా పరిశుద్ధుడు. రెండవది ఏమి ఇచ్చాడు? గ్రేట్ నేమ్. మన పేర్లు చాలా గొప్పగా ఉంటాయి, కానీ అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం యేసు నామం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్త కోటిని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి మోకాలు వంగు నామం, ప్రతి నాలుక సంస్తుతించు నామం. అందుకని అపోస్తుల కార్యాల్లో అపోస్తులు మరి ఏ నామము, ఈ నామమును మేము ప్రకటించకుండా ఉండలేము. ఈ నామమును బట్టి మేము శ్రమ పొందుటకు యోగ్యులమని ఎంచుకున్నారు. పేతురు 3వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు అన్నాడు, నజరేయుడైన యేసు మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. మాకేం కలిగింది? యేసు నామము. కనుక అన్ని నామాలు ఎగిరిపోయినా, అన్ని ఆధిక్యతలు ఎగిరిపోయినా, అన్ని సంస్కృతులు ఎగిరిపోయినా, అన్ని బాధ్యతలు ఎగిరిపోయినా, అన్నీ ఎగిరిపోయినా ఒక్కటి దేవుడు మనకి ఇచ్చినాడు, అదే యేసు నామం. అది పరిశుద్ధ నామం, పావన నామం, పుణ్య నామం. ఒక పాట కూడా ఉందని, ధన్య ధన్య యేసు నామం. ఆ నామములో ముక్తి, ఆ నామములో స్వస్థత, ఆ నామములో పరిశుద్ధత, ఆ నామములో భద్రత, ఆ నామములో కాపుదల, ఆ నామములో క్షేమము, ఆ నామములో లేని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఏదియూ లేదు. ఎవరీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఈజ్ లేటెంట్ అండ్ హిడెన్
అండర్నీత్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అంతటినీ దేవుడు రంగరించి దాచుంచినాడు. నీవు ఆ గొప్ప నామాన్ని మాకు అనుగ్రహించినావు. అందుకని ఎట్టి సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళి అడిగే అవకాశం ఇచ్చి, యోహాను 14:14 అనుకుంటా, నా నామమున మీరు ఏమియు యూ హ్యావ్ ఆస్క్డ్ మీ నథింగ్ ఇన్ మై నేమ్. ఆయన నామమును బట్టి ఆయన నామమును బట్టి రక్షణ, నామమును బట్టి బాప్తిస్మము, నామమును బట్టి స్వస్థత, నామమును బట్టి ప్రార్థన, అన్నీ ఆ నామం అంటే మీరు వేరుగా అర్థం చేసుకోవద్దండి. అర్థమైంది నేను చెప్పే పదాలు. తెలుగు నామం అంటే నేమ్. మీరు ఒక సింబల్గా తీసుకోవద్దు, నేమ్గా తీసుకోండి. నేమ్ గ్రేట్ నేమ్. ప్రభువారు ఆ గొప్ప నామాన్ని మన కొరకు అనుగ్రహించినాడు. కనుక ఏ పరిస్థితిలోనైనా ఈ నామము ద్వారా మనము ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగటానికి దేవుడు దోహదం చేస్తున్నాడు. ప్రభువు గొప్పవాడు. 2 విషయాలు చూసాం ఎందుకు గొప్పవాడని. మొదటిది గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ ఇచ్చినాడు. రెండవది గ్రేట్ నేమ్, గొప్ప పేరు ఆయన మనకు అనుగ్రహించినాడు, నామాన్ని దయచేసినాడు. మూడవది చూస్తామా, కీర్తనలు 106 21. Psalm 106 verse 21. ఐగుప్తులో గొప్ప కార్యములను చాలు, గొప్ప కార్యములు. దీన్నే ఇంకా యాంప్లిఫై చేసి రాశారు, అంటే పెద్దగా కనపడేటట్టుగా. 126వ కీర్తన 126వ కీర్తన 3వ వచనం. చాలు. ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్ వేర్ ఆఫ్ వీఆర్ గ్లాడ్. గొప్ప కార్యాలు. ఎన్ని గొప్ప కార్యాలు చెప్పుకోవాలా? మనమేమంటాం, దేవుడు నాకు ఏం చేయలేదంట. ఏం చేయకుండా మనిషి భూమి మీద ఉండలేడు. ప్రాణం వేయడమే గొప్ప సంగతి, అవయవాలన్నీ చక్కగా పెట్టడమే గొప్ప సంగతి, చేతులు ఉండే దగ్గర చేతులు, కాళ్ళు ఉండే దగ్గర కాళ్ళు, చెవులు ఉండే దగ్గర చెవులు ఉండడమే గొప్ప సంగతి, 5 ఏళ్ళు ఉండడమే గొప్ప సంగతి. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు మీకు. ఇక ఇలాగ ఆలోచిస్తే పోతే లేని వాళ్ళకి, ఇప్పుడు ఒక చెయ్యి లేని వాళ్ళకి చెయ్యి విలువ తెలుస్తుంది, ఉన్న కనుక మనకేం తెలియట్లేదు. 2 కాళ్ళు, ఒక కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళ విలువ తెలుస్తుంది, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు విలువ తెలుస్తుంది. అన్నీ మనకున్నా కనుక మనం ఏంటి, దేవుడు నాకేం చేయలేదు, మామూలుగానే ఉన్నావు, అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లున్నావు. అసలు నీకు గొంతులో ఊపిరి పోసిందే, నువ్వు పిండంగా ఉన్నప్పటి నుండి 9 మాసాలు తల్లి గర్భంలో భద్రపరిచి కాపాడి ఆరోగ్యంతో అవయవాలతో బయటికి తీసుకొని వచ్చింది ఈ గొప్ప కార్యంలో గొప్ప కార్యం కాదా? ఎంతమంది కడుపులో పోయారు, ఎంతమంది బయటకు వచ్చిన తర్వాత పోయారు, ఎంతమంది రకరకాలుగా వెళ్ళారు. దేవుడు కృపా మహదైశ్వర్యమును బట్టి అప్పటి నుండి ఇప్పటిదాకా గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన పేరు గొప్పవాడు కనుక ఆయన చేసే కార్యాలు ఎలాగుంటాయి? గొప్ప కార్యాలు ఉంటాయి. అది పేరు గొప్ప ఊరు దిబ్బ కాదు, మన టైపు కాదు. మనకి పేరు చాలా గొప్పగా ఉంటుంది, ఊరు మాత్రం చాలా దిబ్బగా ఉంటుంది. ప్రభు అలా కాదు. గ్రేట్ ఈజ్ హిస్ నేమ్ అండ్ హిస్ వర్క్స్ ఆర్ గ్రేట్. ఆయన పేరు గొప్పది, ఆయన కార్యములు కూడా గొప్పవి. ఆ గొప్ప కార్యాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళు సంతోషభర్తలుగా చేసినాయి. భూమి మీద అందరి జీవితాల కంటే ఒకరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. అది ఎవరికి చేయడు, చేయబోడు, చేయజాలడు. అర్థమైంది నేను చెప్పిన మాట? ప్రశ్న ప్రార్థన చేసుకొని జవాబు చెప్పండి. దేవుడు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం చేశాడు. అది ఎవరి జీవితంలో చేయడు, చేయబోడు, చేయజాలడు. కరెక్ట్ మీకు తెలుసు, కాకపోతే చెప్పలేకపోతున్నారు. టిఫిన్ చేసి రాలేదేమో అందుకే చెప్పలేకపోతున్నారు, చెప్పడం ఎందుకు లేని చెప్పలేకపోతున్నారేమో. ఇప్పుడు నేను జవాబు చెప్పాను అనుకో, ఇదేనా? తెలుగు అర్థం కాదు, కొద్ది గట్టిగా చెప్పు.
అమ్మా సిస్టర్స్ చెప్తారు గన్ షాట్, అసలు మీరు చెప్పరు కానీ చెప్తే అసలు అబ్సల్యూట్లీ ట్రూ, స్టన్నింగ్ ఇన్క్రెడిబుల్ ఆన్సర్. లూకా సువార్త 1వ అధ్యాయం. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 1 verse 49, 49, 1:49, లూకా 1:49. చాలా అండి. వాట్ ఏ స్టన్నింగ్ వర్షిప్. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము, ఏకవచనం కాదు బహువచనం, కార్యములు చేశాను. అన్ని తరముల వారు, అబ్రహాం తరం మొదలుకొని ఇప్పుడు తరము, రాబో తరాల కూడా అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు చెప్పండి, ఈ గొప్ప కార్యం ఇంకెవరి జీవితంలో చేస్తాడని మీరు అనుకుంటారా? నెవర్. ఇట్ వాస్ హ్యాపెండ్ ఓన్లీ వన్స్ ఇన్ అ హోల్ బిబ్లికల్ హిస్టరీ. కన్య గర్భాన లోకరక్షకుడు మానవాకారాన్ని భూమి మీదకి పరిశుద్ధుడిగా జన్మించడం అనేది ఒక్కసారి, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మిరకల్, వన్స్ ఇన్ ద హోల్ హ్యూమన్ హిస్టరీ మిరకల్. దట్ హ్యాపెండ్ ఓన్లీ వన్స్. ఆ ప్రభువారు ఆ గొప్ప కార్యం మన కొరకే చేయబడిన దాన్ని బట్టి ఎబ్రీ పత్రికలో చెప్పబడింది, ఆయన మన వల్లే మరణము రుచూటు కొరకై రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన మన మాత్రం ఫుల్గా తిని దండికి నిద్రపోతామని రాలేదు. కొంతమంది హాస్టల్కి ఎందుకు వచ్చినామంటే చెప్తూ ఉంటారు పిల్లలు చదువుకునేటప్పుడు, స్వేచ్ఛ ఉంటుంది, మొబైల్లో మాట్లాడవచ్చు అని వచ్చినాననేవాళ్ళు, దండికి నిద్రపోదామని వచ్చినాననేవాళ్ళు, ఫ్రెండ్స్ ఉంటారని వచ్చేవాళ్ళు, తక్కువ మంది చదువుకోవటానికి వచ్చినానని చెప్పేవాళ్ళు. అలాగే ఒక్కొక్క స్థలానికి వెళ్ళినప్పుడు కొన్ని కారణాలు ఉంటాయి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ కారణాలు ఏం కాదు. డ్రెస్సులు వేసుకోవాలని వచ్చినానని చెప్పలేదు, అంత పక్కన చూడాలని వచ్చినానని చెప్పలేదు, సైట్ సీయింగ్ చూడాలని వచ్చినానని చెప్పలేదు, మనుషులతో కలిసి సరదాగా ఉండాలని వచ్చినానని చెప్పలేదు. ఒకటే ఒకటి, అనేకుల పాప విమోచన క్రయధనముగా ఉండుట కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినాయి. వాట్ ఏ మిషన్, వాట్ ఏ కమిషన్, వాట్ ఏ అడ్మిషన్, వాట్ ఏ పర్మిషన్, వాట్ ఏ సబ్మిషన్. దట్ ఈస్ క్రైస్ట్. అదే గొప్ప కార్యం. మనలాంటి వాళ్ళ కొరకు ఇలాంటివి చేసేవాళ్ళు ఎవరుంటారు? దేవుడు తప్ప. పాత నిబంధనలో ప్రభు గొప్పవాడని రాసేటప్పుడు ఈ కార్యం వాళ్ళు చూడలేదు. వాళ్ళకి ప్రవచనంగా తెలుసు యేసు ప్రభు పుడతాడని, కానీ అక్షరంలో వారికి తెలియదు. ఇప్పుడు కొత్త నిబంధన మనం వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు అక్షరంగా తెలిసింది. వాళ్ళు హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని చెప్పుకునేకి లేదు, మనకు అది ఉంది. వాళ్ళు మెరీ క్రిస్మస్ కేక్స్ కట్ చేసేకి లేదు, బెలూన్స్ పెట్టేది లేదు, తర్వాత సైలెంట్ నైట్, హోలీ నైట్ అని పాటలు పాడేది వాళ్ళకంతా లేదు. మనకంతా సంతోషంలోకి వచ్చినాం. అలాగే గుడ్ ఫ్రైడేది కూడా వాళ్ళు అలాగే సిలువను వీడని పాడకేం లేదు, నా యేసు మార్గం అని పాడకేం లేదు. వాళ్ళకి ప్రవచనాలు ఉన్నాయి. అయితే మనం కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క పుట్టుక, ఆయన జీవితము, ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానం అన్నీ వినడం మాత్రమే కాదు, అనుభవించున్నాం. మనలాంటి పాపలకు తప్ప యేసు ప్రభు యొక్క రక్త విలువ ఎవరికి తెలుస్తుంది ఎక్కువ? మనలాంటి నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళకి తప్ప పాప క్షమాపణ యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? మనలాంటి రక్షణ పొందిన వారికి తప్ప యేసు ప్రభు రక్షకుడైన సంగతి ఎవరికి తెలుస్తుంది? ప్రభువు గొప్ప కార్యములు చేశాను కనుక ఇప్పటిదాకా ఎన్ని చూసినాము? ప్రభు గొప్పవాడు. 3 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? ఈ సాల్వేషన్ ఈజ్ గ్రేట్, రక్షణ గొప్పది. రెండవది, హిస్ నేమ్ ఈజ్ గ్రేట్, ఆయన నామము గొప్పది. మూడవది, హిస్ వర్క్స్ ఆర్ గ్రేట్, ఆయన పనులు గొప్పవి. 4వది చూస్తామా? కీర్తనలు. కీర్తనలు 94, 19 అనుకుంటా. Psalm 94 verse 19. చాలు, నీ గొప్ప ఆదరణ ఏంటంటే ఇది గ్రేట్ కంఫర్ట్.
ప్రభువే మన ఆదరణకర్త. అందుకే ప్రభు వారి భూమి మీద నుండి భౌతికంగా వెళ్ళిపోతున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళి ఆదరణకర్తని మీ యొద్దకు పంపిస్తా. పరిశుద్ధాత్మ దేవుడు సమస్త ఆదరణకర్త, గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. అన్ని పరిస్థితులు ఆదరించేవాడు. ప్రభు ఎప్పుడు గాయపరిచేవాడు కాదు. మనుషులు ఆదరిస్తారని పోతే మనము ఏం చేస్తారు? గాయాలు చేసి పంపిస్తారు. వాళ్ళకి గాయం చేయడం చాలా బాగొచ్చు, ఆదరించడం రాదు. కానీ వాళ్ళకి నష్టం చేయడం బాగొచ్చు, బాగు చేయడం రాదు. కానీ వాళ్ళకి బాధ పెట్టడం బాగొచ్చు, బాధ తీసేయడం రాదు. కానీ వాళ్ళకి కన్నీరు కార్పించడం బాగొచ్చు, కన్నీళ్ళు తొడవడం రాదు. కానీ వారికి బుల్లెట్లు గుండెల్లోకి సూటిపోటు మాటలని దించడం బాగొచ్చు, అవి బాగు చేయడం రాదు. కానీ ఇలాగ మనిషిని గురించి అన్నీ చెప్పినా తక్కువే. అయితే ప్రభువారు ఆదరించేవాడు. ఆయన పునరుత్థానమైన తర్వాత నోట్లో నుండి బయటకు వచ్చిన మాట, మొదటి మాట మనకి యేసుప్రభు వారు సిలువలో పలికిన ఆఖరి 7 మాటలు అంటే చాలామందికి తెలుసు. యేసుప్రభు వారు పునరుత్థానమైన తర్వాత మొదటి పలికిన 7 మాటలు అంటే ఎంతమందికి తెలుసు? తెలియదు. ఎందుకంటే దాని గురించి మనకు అంత పెద్ద పట్టింపు ఉండదు. మొదటి మాట ఏమో తెలిసి యోహాను సువార్తలో చూస్తాం, ఉమ్మన్ వై వీపేస్తావు, అమ్మా ఎందుకు ఏడ్చొచ్చున్నావు. పునరుత్థానం అయిన తర్వాత మొదటి మాట ఇది పలకొచ్చా? మనమైతే ఇంకేమేమంటే, ఏంటమ్మాయి అందరిని వదిలేసి వెళ్ళిపోయారు, మీ బంధువులంతా ఏమైపోయారు, పేతురు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారమ్మాయి, అందరిని తీసుకురాపో. గాడ్ ఈజ్ మోర్ కన్సర్న్డ్ పర్సనలీ. ప్రభు వ్యక్తిగతంగా మనిషిని విషయమే పట్టింపు కలిగి ఉన్నాడు. కన్నీళ్లు చూచాడు, బాధ చూచాడు, వేదన చూచాడు. నీ భర్త నీ కన్నీళ్ళు చూడకపోవచ్చు, నీ భార్య నీ కన్నీళ్ళు చూడకపోవచ్చు, పిల్లలు నీ కన్నీళ్ళు చూడకపోవచ్చు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు నీ కన్నీళ్ళు చూడకపోవచ్చు. పైపిచ్చును వేడొస్తుంటే ఇలాగ అనొచ్చు, ఎప్పుడే ఏడుస్తున్నావేంటి, ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకున్నావు, లీక్ అవుతా ఉంది, కాళేశ్వరం డ్యామ్ వల్లే. ఏం జరిగిందని అంత ఏడుపు, ఏమొచ్చిందని అంత ఏడుపు, ఏం జరగకూడదు జరిగిందని అంత ఏడుపు అని భవిష్యత్తు తిట్టవచ్చు. కానీ ప్రభు ఏనాడు అట్లా అండి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏం జరిగింది, ఏం జరగకూడదు అలాగ అడగడు. ఓ మన్ వై వీపేస్తా, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు. అమ్మ అనే దగ్గర బ్రాకెట్లో మనం కూడా పెట్టుకుందాం. అయ్యా అంటే వీళ్ళకి ఏడుపు రాదని ప్రభువుకు తెలుసు. సచ్చిన ఏడ్చే రకం కాదు. అమ్మ చచ్చిపోయినా, నాయన చచ్చిపోయినా కూడా ఇట్లే ఉంటారు. ఏం హుసేన్ సాగర్లో బుద్ధ విగ్రహం మాదిరి ఉండవు, నీకేం ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏమి లేవా? అయ్యో బ్రదర్ ఉన్నా కానీ ఏడిస్తే ఎవరు తట్టుకోలేరు, అందుకే ఏడవట్లే, ఏడుపు రావట్లే. అంటే మానసికంగా వాళ్ళు ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోయారంటే, గరక పెట్టబడిన రాయి అంటారు. కొంతమందికి తెలుసా అది ఏం రాయి అంటారు దాన్ని? ఆకు రాయి అంటారు. అది తరగదు కానీ వేరే వాటిని తరగిస్తుంది, అది తరగదు కానీ వేరే వాటిని అరగిస్తుంది. అలాగుంటుందేమో. అందుకే ప్రభు వాడని గురించి, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పలే, అలాగ వీళ్ళకి కన్నీళ్ళు రావు కదా అని. అందుకే మరేం చూస్తున్నాడు, మగ్ధలేని మరేం చూసి, ఉమ్మన్ వై వీపేస్తా, అమ్మా ఎందుకు ఏడుస్తుంది. ఇంత మృదు మధురంగా ఆమె జీవితంలో ఎవరు మాట్లాడింది ఎప్పుడు వెనక్కిపోయి ఉండొచ్చు. నన్ను కూడా పర్సనల్గా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఎమోషనల్గా నా కన్నీరు కూడా చూసేవాళ్ళు ఉన్నారా? నన్ను కూడా పలకరించేవాళ్ళు ఉన్నారా? అడిగేవాళ్ళు ఉన్నారా? తిన్నావా అని అడిగేవాళ్ళు లేరే, మాట్లాడినవా అని అడిగేవాళ్ళు లేరే, ఏం చేస్తున్నావా అని అడిగేవాళ్ళు లేరే అని ఇక్కడ బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎవరు అడిగినా అడగకపోయినా, కొడుకు అడిగినా అడగకపోయినా, భర్త అడిగినా అడగకపోయినా, భార్య అడిగినా అడగకపోయినా, ఇతరులు అడిగినా అడగకపోయినా ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు ఏడ్చుచున్నావు. ఎంత ఆదరణకరమైన మాటలు. ఆదరణకర్త ఆయన, ఆదరించువాడు ఆయన. గొప్ప ఆదరణ వల్ల మన ప్రాణము సమస్యలేనప్పుడు, డస్పోయినప్పుడు, కృంగిపోయినప్పుడు ఆయన వాళ్ళని ఆదరిస్తూ వచ్చినాడు. 5వ దాకా చూసి ముగిస్తామా? కీర్తనలు 21:5, Psalm 21:5. నీ రక్షణ వలన చాలు, గొప్ప మహిమ, గ్రేట్ గ్లోరీ. మన ప్రభువు గొప్పవాడు. ఎందుకు గొప్పవాడో 5 కారణాలు చూస్తున్నాం. మొదటిది ఏంటి? గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. రెండవది ఏంటి? గ్రేట్ నేమ్, గొప్ప నామము. మూడవది ఏంటి?
గ్రేట్ వర్క్స్, గొప్ప కార్యములు. నాలుగవది ఏంటి? గ్రేట్ కంఫర్ట్, గొప్ప ఆదరణ. ఐదవది ఆఖరిది గ్రేట్ గ్లోరీ, గొప్ప మహిమలోనికి తెచ్చిన. బైబిల్లో చెప్పబడింది, మనం పాపముల చేతను అపరాధముల చేతను దేవుని మహిమను కోల్పోయి ఉన్నప్పుడు, రోమపత్రికలో రాయబడింది కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను మనకు, మహిమ మనకు కాదు. రోమపత్రికలో రాయబడింది, మహిమ మంది కాదు, ఇశ్రాయేలుది. ధర్మశాస్త్రం మంది కాదు, ఇశ్రాయేలుది. వాగ్దానాలు మనవి కాదు, ఇశ్రాయేలుది. అందుకే అక్కడ రాస్తూ వచ్చారు, మనం నిర్దేవులమును, దేవునికి దూరస్తులమును, శత్రువులమును, వాగ్దానం లేని వారమును, మహిమ లేని వారమై ఉంటిమి. అయితే దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును శిలువ మీదకి పంపించినాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు. ఆయన ప్రక్క తెరవబడడం ద్వారా రక్తం ఊట వల్లే పెళ్ళుబికి బయటకు వచ్చింది. పాపలమైన మనం ఆ రక్తపు ఊట దగ్గరికి వెళ్ళి కడుక్కొని శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి ఇప్పుడు ఆయన మహిమను మనం పొందినాం. ఓ దినాన ఈ భూమి మీద మనం ఉన్నప్పుడే ప్రభు వస్తే ఈ తుచ్చమైన పాపభూయిష్టమైన అన్యాయానికి, అక్రమానికి, నేరాలకి, ఘోరాలకి అయస్కాంతం వల్లే ఈడబడే, లాగబడే ఈ శరీరాన్ని ఓ దినాన మనం మార్చుకొని ఏమవుతుందంటే అది మహిమా శరీరం, గ్లోరియస్ బాడీ. పౌలు అంటూ వచ్చినాడు ఫిలిప్పీలో, దిస్ వెయిల్ బాడీ షెల్ బి కన్వర్టెడ్ ఇంటే గ్లోరియస్ బాడీ. ఈ దీన శరీరము మహిమగల శరీరముగా మార్చబడి ఎలాగుంటుందో తెలియదు. అప్పుడు ఎవరిని తిట్టం అది మాత్రం తెలుసు, ఎవరి మీద కోప్పడం అది మాత్రం తెలుసు, ఎవరి మీద గాయపడడం అది మాత్రం తెలుసు, ఎవరిని బాధ పెట్టడం అది మాత్రం తెలుసు. ఆ ప్రభుతో పాటు మనం ఉండటానికి మహిమలో కొనిపోబడతాం. ఆయన మహిమను చూస్తాం, మహిమా సింహాసనం మీదట సాగిలపడతాం. ఆ మహిమగల రాజును మనము ఆరాధించిన ఆయన ఎదుట సాగిలపడి, పావనడా మా రక్షణ కొరకై స్తోత్రములను గొప్ప శబ్దముతో కేకలు వేసి ఆరాధించే వారిలో మనం కూడా దినాన ఉండబోతున్నాం. పాత నిబంధనలు ఇవన్నీ గ్రహింపలేనప్పుడే మన ప్రభువు గొప్పవాడని ప్రభువుని ఆరాధించగలిగితే, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా గొప్ప విషయాల్లోనికి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చిన తర్వాత మనం ఇంకెంత ఎక్కువగా ఆ ప్రభువుని ఆరాధించాలి. ప్రభు గొప్పవాడు. మొదటిది గొప్ప రక్షణ ఇచ్చినాడు, రెండవది గొప్ప నామం ఇచ్చినాడు, మూడవది గొప్ప కార్యములు చేసినాడు, నాలుగవది గొప్ప ఆదరణ ఇచ్చినాడు, ఐదవది గొప్ప మహిమ ఇచ్చినాడు. ప్రభువాన్ని గొప్పతనమును బట్టి తల వంచి ఆరాధిస్తున్నాను. విమోచించబడిన వారు ఆ మాట పలుకుదరుగాక.